2007లో ఇది మొదలైంది. ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. 10 నిమిషాలు ఎమ్మెల్యే గారు, ముఖ్య నాయకులు, మా కాపు సంఘం నాయకులు కూడా అందరూ వస్తారు, వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రంగా గారి వర్ధంతి సందర్భంగా పాత గుంటూరు ఆన్సంగ్ గుడి సెంటర్లో గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మేము రంగా గారికి ఒక జిల్లా పేరు పెట్టమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 7000 అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అయితే వాటన్నిటిని బుట్ట దాఖలు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీడియా పరంగా అడుగుతున్నాం, కంపల్సరీగా కూడా రంగా గారి పేరు మీద ఒక జిల్లా అనేది ఉంటే ఆయనకి గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది. అంతేగాని ఆయన వర్ధంతి రోజు, పుట్టినరోజు అప్పుడు దండలేసి దండం పెడితే ఆయనకి సరైన గౌరవం ఇచ్చినట్టు కాదని చెప్పేసి తెలియజేసుకున్నాం. కంపల్సరీగా కూడా ఒక కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమ్మా శ్రీనివాస నాయుడు, రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్. ఈ రోజున శ్రీ వంగవీటి మోహన రంగా గారు మా నుంచి దూరమైనా కానీ భౌతికంగా వారు మా మధ్యనే ఉన్నారు. చరిత్రలో మనం చూస్తున్నాం. ఈరోజు కూడా వర్ధంతి, ఆయన యొక్క జయంతి అట్టహాసంగా జరుగుతుంది అంటే ఒక రంగా గారే. భారతదేశంలో 2 లక్షల పైచిలుకు విగ్రహాలు ఉన్న ఏకైక నాయకుడు. అదేవిధంగా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన క్రిస్మస్ పండుగ రోజున ఎస్సీ ఎస్టీలకి వారికి స్థలాల నియామకం కోసం ఆ రోజున ఆయన కూర్చోవటమైనది. కానీ కొంతమంది దుష్టశక్తులు ఆయన్ని అంతమొందించి మా నుంచి దూరం చేయటమైనది. కానీ ఆ లోటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాకు మా అందరి మధ్యన ఆయన ఉండి రాబో రోజుల్లో మేము బలంగా ప్రతి గ్రామంలో అన్ని కులాలతో కలుపుకుంటూ బడుగు బలహీన వర్గాలని, బీసీలని, మైనార్టీలని, ఎస్సీ ఎస్టీలని కూడా కలుపుకుంటూ మేము రాజ్యాధికారం దిశగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుంటామని ఈ రోజున శ్రీ రంగా గారి వర్ధంతి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. జై కాపు, జై జై కాపు.